ఓకే. మనము డైరెక్షన్స్‌లో లాస్ట్ టాపిక్ చూస్తున్నాం. అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది డైరెక్షన్స్‌లో. డైరెక్షన్స్‌లో షాడోస్ టాపిక్ అని ఒకటుంటుంది. ఆ షాడోస్ టాపిక్ నుంచి మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా ఒక క్వెషన్ వస్తుంది. ఓకే. అత్యంత డిఫికల్ట్ అనుకుంటుంటారు. కానీ నేను చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది ఎంత ఈజీ అని. ఓకే. చూద్దాం. ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు షాడోస్ షాడోస్‌లో షాడోస్‌లో ఏం కనపడుతుంటాయంటే మాక్సిమము బిహైండ్, బిహైండ్, రైట్ లేదా లెఫ్ట్ అనేవి కనపడుతుంటాయి. బిహైండ్, రైట్ లేదా లెఫ్ట్ అనే పదాలు ఎక్కువ కనపడుతుంటాయి. ఓకే. ఇక్కడ అందరికి తెలియని విషయం ఏంటంటే మనము 2 ఆప్షన్‌లు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చండి. షాడోస్ అనే క్వెషన్ ఇచ్చాడా ఖచ్చితంగా 2 ఆప్షన్‌లు ఖచ్చితంగా మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. మనకు షాడోస్‌లో క్వెషన్ ఇచ్చినప్పుడు బిహైండ్ అని ఇచ్చే ఖచ్చితంగా ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. అవి ఏంటంటే నార్త్ అండ్ సౌత్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. నార్త్ అండ్ సౌత్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. బిహైండ్ అని ఆన్సర్‌లో మనకు కనపడితే ఓన్లీ ద ఆప్షన్స్ ఆర్ యూ షుడ్ సెలెక్ట్ ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ అండ్ వెస్ట్‌లో మాత్రమే ఆన్సర్‌లు ఉంటాయి. బిహైండ్ అని పదం కనపడితే ఓన్లీ ఆన్సర్స్ ఎందులో ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉంటాయి. అదేవిధంగా షాడోస్లో లెఫ్ట్ రైట్ అంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్స్ సౌత్ అండ్ నార్త్లో మాత్రమే ఉంటాయి. సౌత్ అండ్ నార్త్లో మాత్రమే ఉంటాయి. బిహైండ్ కనపడితే ఓన్లీ ద ఆన్సర్స్ ఆర్ ఎయిదర్ వెస్ట్ ఆర్ ఈస్ట్, లేదా రైట్ టు లెఫ్ట్ కనపడితే ద ఆన్సర్స్ ఎయిదర్ సౌత్ ఆర్ నార్త్. ఓకే, అర్థమైందా? మనము 2 ఆప్షన్లు డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. రెండో చూద్దాం. రెండో చూసేటప్పుడు చూడండి, ఫేస్ టు ఫేస్ అంటే ఫేస్ టు ఫేస్ అంటే ఫేస్ టు ఫేస్ అంటే ఈ విధంగా ఉండాలండి. ఓకే, ఒక పర్సన్ ఫేస్ ఇలాగుంది, ఒక పర్సన్ ఫేస్ ఇలాగుంది. ఓకే, మనము సింపుల్గా చూద్దాం. ఈ విధంగా ఉండాలి. ఓకే, ఫేస్ టు ఫేస్ అంటే ఈ విధంగా ఉండాలి. ఫేస్ టు ఫేస్ అంటే ఈ విధంగా ఉండాలి. అదే విధంగా ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఫేసెస్ ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే మనకు ఈ విధంగా ఉండాలి. ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఈ విధంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఇవే కామన్గా కనిపిస్తుంటాయి. ఫేస్ టు ఫేస్ అంటే ఈ విధంగా ఉండాలి. ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఫేసెస్ ఇటుపక్క ఫేస్ ఉంటుంది, ఇటుపక్క ఫేస్ ఉంటుంది. బోత్ ఫేసెస్ ఆర్ ఇన్ ఆపోజిట్. మనకు కామన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, షాడోస్ కనపడ్డాయా అది బిహైండ్లో ఉందా లేదా లెఫ్ట్ రైట్లో ఉందా చూడాలి. అది ఫేస్ టు ఫేస్ ఉందా లేదా ఫేస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉందా చూడాలి. నెక్స్ట్ మనము బిహైండ్ కనపడితే ఆన్సర్ ఏదంతా ఉంటుంది, ఈస్ట్ లేదా వెస్ట్. ఓకే, రైట్ ఆర్ లెఫ్ట్ కనపడితే ఆన్సర్స్ ఎందులో ఉంటాయి, సౌత్ లేదా నార్త్లో మాత్రమే ఆన్సర్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఒకసారి ఏ విధంగా క్వశ్చన్లు ఉంటాయో చూద్దాం. ఇప్పుడు మార్నింగ్ అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. మార్నింగ్ అని క్వశ్చన్ ఇస్తే వేసుకోవాల్సిన సింబల్ ఎలాగ ఉండాలంటే, మార్నింగ్ అని క్వశ్చన్ ఇస్తే సింబల్ ఎలాగ ఉండాలి, సో ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఓకే, నార్త్, సౌత్, వెస్ట్. మార్నింగ్ అని ఇస్తానే మార్నింగ్ ఎప్పుడు ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్తాం. ఈస్ట్ సైడ్ సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్తాం. ఇన్ ద మార్నింగ్ అంటూనే మీరు సూర్యుడి బొమ్మ ఇక్కడ వేయాలి, సూర్యుని పిక్చర్ ఇక్కడ వేయాలి. ఓకే, ఇక్కడ వేసిన తర్వాత మీకు లెఫ్ట్ టు రైట్ అని ఇచ్చి ఫేస్ టు ఫేస్ అని ఇస్తే ఫేస్ టు ఫేస్ అని ఇచ్చాడా లేదా ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇచ్చాడో చూడాలి. ఫేస్ టు ఫేస్ ఇచ్చేయమని చెప్పాం, ఈ విధంగా అని చెప్పాం. ఓకే, ఫేస్ టు ఫేస్ అని చేయమని చెప్పాం, ఈ విధంగా అని చెప్పాం.
ఆపోజిట్ అని ఇచ్చే మనకి ఈ విధంగా ఉపయోగించాలి. ఓకే, ఈ విధంగా ఉపయోగించాలి. మనకు ఫేస్ టు ఫేసే తీసుకున్నాం. ఫేస్ టు ఫేసే తీసుకున్నాం. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు మరియు బి అనే పర్సన్ ఇద్దరు ఉన్నారు. ఏ యొక్క నీడ బికి లెఫ్ట్లో పడింది అంటున్నాడు అనుకో. ఏ యొక్క నీడ బికి లెఫ్ట్లో పడింది అనుకున్నాడు అనుకో. సపోజు ఇప్పుడు మనము ఈ డైరెక్షన్లో నార్త్కి ఉన్నాడు కదా, సౌత్ పక్కనే ఉన్నాడు, కానీ ఫేసింగ్ ఎక్కడుంది, నార్త్లో ఉంది. అటువంటి సమయంలో మనము ఇప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సో మనము ఈ విధంగా ఫేస్ చేసేటప్పుడు మనకి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకే, ఇది రైట్ అవుతుంది, మనకి ఇది లెఫ్ట్ అవుతుంది. ఏ అతని నీడ ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ టు ద బి అంట. అంటే మనకు సూర్యుడు ఇటు పక్క పడుతున్నాడు కాబట్టి షాడో అనేది ఎక్కడ ఉండాలి, ఎప్పుడు వెస్ట్ సైడే పడుతుంది. ఈస్ట్ సైడ్ సూర్యుడు ఉన్నాడా, ఖచ్చితంగా షాడో అనేది లెఫ్ట్ సైడే పడుతుంది. ఓకే, సో ఏ అనేవాని నీడ బి అనేవానికి లెఫ్ట్లో పడుతుంది అంటున్నాడు. అంటే ఏ అనేవాడు ఇక్కడ ఉంటేనే కదా, ఏ అనేవాడు ఇక్కడ ఉంటేనే కదా బి వాడు ఇక్కడ ఉంటాడు, బి వానికి లెఫ్ట్లో ఇక్కడ పడుతుంది. ఓకే, అర్థమైందా? ఏ వాడు ఇక్కడ ఉంటేనే బి వాడు ఇక్కడ ఉంటేనే ఏ వాడి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏ వాడు ఉన్నప్పుడు ఇక్కడ నీడ పడుతుంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్లో బి వాడు ఉంటాడు. సో ఇక్కడ బి వాడు ఉంటేనే ఇక్కడ ఏ వాడు ఉంటేనే ఇక్కడ సూర్యుడి నీడ ఏ వాడి మీద పడినప్పుడు ఈ నీడ వచ్చి వెస్ట్ సైడ్ పడుతుంది కాబట్టి బికి లెఫ్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏ డైరెక్షన్లో బి ఉన్నాడు అంటే సౌత్ అవుతుంది. ఏ డైరెక్షన్కి ఫేస్ చేస్తున్నాడు, ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే బి. ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడంటే నార్త్. బి ఈజ్ ఫేసింగ్ నార్త్. బి ఈజ్ ఫేసింగ్ నార్త్ అని చెప్తాము. అర్థమైందా? బి ఈజ్ ఫేసింగ్ నార్త్ అని చెప్తాము. ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే సౌత్ అని చెప్తాం. కానీ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు, ఏ డైరెక్షన్ చూస్తున్నాడు, నార్త్కు చూస్తున్నాడు. అర్థమైందా? మనకు ఇక్కడ లెఫ్ట్లో పడిందంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు బి అనేవాడు ఉండాలి. ఏ అనేవాడు ఇక్కడ ఉంటేనే కదా ఏ సూర్యుడు నీడు వచ్చి ఏ వాని మీద పడితే ఆ నీడు వచ్చి ఇటువైపు పడుతుంది. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అదే ఇక్కడ సూర్యుడు ఉంటే మనకు ఈవినింగ్ కానీ సన్సెట్ కానీ ఇస్తాడు. ఇక్కడ సూర్యుడు ఉంటే ఈవినింగ్ కానీ సన్సెట్ కానీ ఇస్తాడు. అదేవిధంగా మనకు ఏమని చూసాం, ఫేస్ టు ఫేస్, ఆపోజిట్ టు ఈచ్ అదర్, లెఫ్ట్ టు రైట్ అని వచ్చినప్పుడు మనకు ఆన్సర్లు ఏ విధంగా ఉంటాయి, నార్త్ కానీ సౌత్ కానీ మాత్రమే ఉంటాయి. నార్త్ కానీ సౌత్ కానీ మాత్రమే ఉంటాయి. మనకు బిహైండ్ వచ్చినప్పుడు ఓన్లీ ద ఆన్సర్స్ ఆర్ ఈస్ట్ అండ్ వెస్ట్. చూద్దాం. మనకు లెఫ్ట్ రైట్ వచ్చే ఆన్సర్స్ ఏముంటాయి, ఖచ్చితంగా నార్త్ కానీ సౌత్ కానీ ఉంటుంది. అదేవిధంగా బిహైండ్ ఇచ్చాడు అనుకో. ఓకే, బిహైండ్ ఇచ్చే ఆన్సర్స్ ఏముంటాయి, ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఉంటాయి. చూద్దాం. సపోజ్ ఇన్ ద మార్నింగ్ అన్నాడు అనుకోండి. ద మార్నింగ్ అంటే ఈ విధంగా వేసుకోవాలి. ద మార్నింగ్ అంటే ఈ విధంగా వేసుకోవాలి. సో ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడు మరియు బి అనేవాడు ఉన్నాడు. మరియు బి అనేవాడు ఉన్నాడు. ఏ వాని నీడ బి వానికి ఎడమ వైపు పడుతుంది. ఏ వాని నీడ బి వాడికి ఎడమ వైపు పడుతుంది అన్నాడు అనుకో. ఎడమ కాదు, వెనక సైడ్ పడుతుంది అన్నాడు అనుకో. ఓకే, అదేవిధంగా బిహైండ్కి ఇప్పుడు ఈ విధంగా చూసేటప్పుడు ఇక్కడ పర్సన్స్ ఉంటే ఇప్పుడు ఈ విధంగా ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఇది రైట్ అవుతుంది. ఈ విధంగా ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఇది లెఫ్ట్ అవుతుంది. ఈ విధంగా ఫేస్ చేస్తే మనకు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఈ విధంగా ఫేస్ చేస్తే అది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఈ విధంగా ఫేస్ చేస్తే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఇలా కాకుండా మనకు బిహైండ్ అని ఇస్తే ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ కూడా ఒక పర్సన్ ఉన్నాడు.
ఇప్పుడు ఏ అతని నీడ బికి వెనకబడింది అంటున్నాడు అనుకోండి. ఏ అతని నీడ బికి వెనకబడింది అంటున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఓకే, ఏ ఇక్కడ ఉంటేనే మాత్రమే బి ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు ఇతని నీడ వచ్చి ఇక్కడ ఉంది కదా, ఇతని నీడ వచ్చి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఏ అతను ఇక్కడ ఉన్నాడు కదా. ఎప్పుడైతే సూర్యుడు వచ్చి ఏ అతని మీద పడతాడో అప్పుడు ఈయన షాడో పక్కన పడుతుంది. ఓకే, ఈ విధంగా పడుతుంది, ఈ విధంగా కాదు. ఓకే, ఏ వాని మీద పడతానే ఆ నీడ ఇటు సైడ్ పడుతుంది కానీ ఇటు సైడ్ పడదు. ఓకే, బిహైండ్ అంటే వెనకబడుతుంది, ఇతని వెనకబడుతుంది. ఓకే, సపోజ్ బీగుని ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సో వెనకబడుతుంది అని అర్థం. అంటే ఏ వాని నీడ అతని వెనకబడుతుంది అని అర్థం. ఈ విధంగా వచ్చినప్పుడు మనము బిహైండ్ వస్తే ఓన్లీ ద ఆన్సర్స్ విల్ బి ఓన్లీ ఈస్ట్ ఆర్ వెస్ట్. లెఫ్ట్ ఆర్ రైట్ కనపడితే మనకు ఓన్లీ లెఫ్ట్ ఆర్ రైట్ కనపడితే ద ఆన్సర్స్ విల్ బి ద ఓన్లీ ద నార్త్ అండ్ ద సౌత్. ఓకే, చూడండి, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ సూర్యుడు ఉన్నప్పుడు మనకు ఇక్కడ నార్త్లో పర్సన్ ఉన్నాడు అనుకోండి. నార్త్లో పర్సన్ ఉంటే ఈ విధంగా మనకు చూస్తే, ఈ విధంగా చూస్తే నార్త్కు చూస్తే మనకు ఇది రైట్ అవుతుంది. సో రైట్ ఈస్ గివెన్ హియర్, ఇది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ ఈస్ గివెన్ హియర్. అదే విధంగా మనకు సౌత్ పక్క సౌత్ డైరెక్షన్ చూస్తే మనకు ఇలా ఉన్నప్పుడు సో సౌత్ పక్కకు చూసినప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి ఇది రైట్ అవుతుంది, ఇలా ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది. అదే ఈ విధంగా చూస్తే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా చూస్తే మనకు లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ, ఈ విధంగా చూస్తున్నామా, ఈ విధంగా చూస్తున్నామా అని. అదే ఇప్పుడు మనకు సన్ రైజ్ ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ వెస్ట్ ఉన్నప్పుడు ఇది మనము ఈ విధంగా చూస్తే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఈ విధంగా చూస్తే ఓకే, ఈ విధంగా చూస్తే ఇది మనకు ఇది రైట్ ఎప్పుడవుతుంది, ఇది రైట్ ఎప్పుడవుతుంది మనకు ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది రైట్ అవుతుంది, అది లెఫ్ట్ అవుతుంది. అదే ఈ విధంగా ఉంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, ఇక ఈ క్లాస్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే లెఫ్ట్ రైట్ కనపడతాయా, ద ఆన్సర్ విల్ బి ద నార్త్ ఆర్ సౌత్. బిహైండ్ కనపడితే ద ఆన్సర్ విల్ బి ద ఈస్ట్ ఆర్ వెస్ట్. ఓకే, ఇందులో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, చూడండి. సో నేను ఇంతవరకు ఏమైతే చెప్పానో ఎగ్జాక్ట్లీ అవే ఉంటాయి, చూడండి. ఇన్ వన్ మార్నింగ్ ఓకే, మార్నింగ్ అంటూ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ అంటూనే మనం చేయాల్సిన పని సూర్యుడు ఈస్ట్ సైడ్ ఉన్నాడు అని అర్థం. ఓకే, సూర్యుడు ఈస్ట్ సైడ్ ఉన్నాడు అని అర్థం. సో అజయ్ అండ్ విజయ్ టాకింగ్ టు ఈచ్ అదర్. అజయ్ అండ్ విజయ్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. పదం గుర్తుపెట్టుకోండి, ఫేస్ టు ఫేస్ అంటూనే మనం ఏం చేయాలి? ఈ విధంగా తీసుకోవాలి. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఓకే, ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఆ తర్వాత స్టాండింగ్ అట్ ఎ క్రాసింగ్. ఓకే, ఇది క్రాసింగ్ అనమాట. ఫిక్స్డ్ ఆర్ క్రాసింగ్ అంటే అటువైపు ఒక అతను ఉన్నాడు, ఇటువైపు ఒక అతను ఉన్నాడు అని అర్థం. ఒకటే సైడ్ కాదు. క్రాసింగ్ అంటే ఇటు సైడ్ ఒకను, అటు సైడ్ ఒకడు ఉన్నాడు అని అర్థం. క్రాసింగ్ లేదా ఫిక్స్డ్ పాయింట్ అంటారు. క్రాసింగ్ లేదా ఫిక్స్డ్ పాయింట్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ విజయ్స్ షాడో ఏమంటున్నాడు? విజయ్స్ షాడో వాస్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ అజయ్. దీనికంటే ముందు మనము ఈ విధంగా ఫేస్ చేస్తున్నాడంటే, ఖచ్చితంగా ఇది రైట్ అవుతుంది, మనకు ఇది లెఫ్ట్ అవుతుంది. ఇది ఏమవుతుంది? రైట్ అవుతుంది, ఇది మనకు లెఫ్ట్ అవుతుంది. సో మనకు ఈ విధంగా ఫేస్ చేస్తున్నాడంటే మనకు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో క్వశ్చన్ చూద్దాం. ఇద్దరు ఆపోజిట్గా ఉన్నారు, అది ఓకే. నెక్స్ట్ విజయ్స్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ అజయ్. ఓకే, విజయ్స్ షాడో అజయ్కి లెఫ్ట్ పడాలంట. ఓకే, ఇక్కడ మనకు లెఫ్ట్ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ అజయ్ ఉంటేనే కదా, ఇక్కడ విజయ్ ఉంటే. ఓకే, ఇక్కడ విజయ్ ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పొద్దున అంటే మార్నింగ్ ఈ సూర్యుడు వచ్చి ఎప్పుడైతే విజయ్ మీద పడతాడో,
ఎప్పుడైతే విజయ్ మీద పడతాడో అప్పుడే కదా ఈ విజయ్ షాడో వచ్చి లెఫ్ట్లో పడుతుంది అజయ్కి. అర్థమైందా? సపోజ్ అజయ్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అజయ్ని పైన తీసుకుంటే విజయ్ని పైన కింద తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, షాడో ఖచ్చితంగా ఇటు పక్కనే పడాలి, షాడో ఖచ్చితంగా ఇటు సైడే పడాలి. ఓకే, ఇప్పుడు విజయ్ తీసుకున్నాం అనుకోండి కింద. ఇప్పుడు మనము సౌత్లో విజయ్ని తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ అవుతుంది, ఇక్కడ రైట్ అవుతుంది, ఇక్కడ రైట్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు పైన అజయ్ ఉన్నాడంటే అజయ్కి ఇటు సైడ్ కదా ఉండాల్సింది మనకు ఆన్సర్. ఇప్పుడు విజయ్ ఉన్నాడు కదా, విజయ్ యొక్క షాడో అజయ్కి రైట్లో పడుతుంది. అజయ్ పైన ఉంటే ఖచ్చితంగా అజయ్కి విజయ్ యొక్క షాడో రైట్లో పడుతుంది. కానీ ఎప్పుడైతే మనకు విజయ్ పైన ఉంటాడో, అంతే నార్త్లో ఉంటాడో, అప్పుడే మనకు ఎప్పుడైతే పొద్దున కాబట్టి విజయ్ మీద పడతాడో సూర్యుడు, అప్పుడు అజయ్కి లెఫ్ట్లో పడతాడు. ఓకే, ఈ విధంగా చూసాం కదా. విచ్ డైరెక్షన్ వాజ్ అజయ్ ఫేసింగ్? ఓకే, అజయ్ ఈజ్ ఇన్ సౌత్ డైరెక్షన్. ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడగడం లేదు. అజయ్ ఏ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు? నార్త్. ఓకే, నార్త్ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నాడు అజయ్ ఈజ్ ఫేసింగ్ నార్త్. ఓకే, విజయ్ ఈజ్ ఫేసింగ్ సౌత్. ఓకే, అజయ్ ఈజ్ ఫేసింగ్ నార్త్ అండ్ విజయ్ ఈజ్ ఫేసింగ్ సౌత్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ అజయ్ ఈజ్ ఫేసింగ్ నార్త్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం ఏమని చెప్పాం? ఖచ్చితంగా లెఫ్ట్ రైట్ కనపడితే ఏమని చెప్పాం? ఆన్సర్ నార్త్ కానీ సౌత్ కానీ ఉండాలి. సో ఆన్సర్ కూడా నార్త్ కానీ సౌత్ కానీ వచ్చింది కదా, మనకు నార్త్ వచ్చింది. లెఫ్ట్ కానీ రైట్ కానీ కనపడితే ఓన్లీ ద ఆన్సర్ విల్ బి ఎయిదర్ నార్త్ ఆర్ సౌత్. ఓకే.